ఖచ్చితంగా నువ్వే ఈరోజు ఒక తీర్మానం చేస్తావు. ఇక మళ్ళీ నూతన సంవత్సరం నీ జీవితంలోకి రావడానికి ఇంకా 3 రోజులు ఉన్నాయి. కరెక్ట్గా 3 days. ఈ 3 దినాలు దేవుని సముఖంలోకి వెళ్ళావు. గతమంతటిని ఒక్కసారి గుర్తు చేసుకో. నా బ్రతుకు నాకు చూపించమని అడుగు. నా బ్రతుకు నాకు స్పష్టపరచమని అడుగు. నాతో మాట్లాడమని అడుగు. నన్ను నీ రక్తంతో కడగమని అడుగు. నా విశ్వాసాన్ని బలపరచమని అడుగు. వృద్ధి పొందించమని అడుగు. నన్ను క్రొత్త తైలముతో నింపమని అడుగు. పరిశుద్ధాత్మతో నూతనంగా మళ్ళా నన్ను అభిషేకించమని అడుగు. నీ ఆత్మశక్తిని నాకు మరొక్కసారి దయచేయమని అడుగు. నన్ను మళ్ళొక్కసారి బ్రతికించమని అడుగు. నా ఆత్మీయ జీవితాన్ని మళ్ళొక్కసారి మండించమని అడుగు. ఖచ్చితంగా కృపనిస్తాడు. ఇంకా 3 దినాలే ఉన్నాయి. సిద్ధపడి ప్రార్థనలో గడుపుతారో, ఇక్కడే దులిపేసి మళ్ళా లోకంలో మీకు మనసుకు తోచినట్టు నడుస్తారు. నాకు సంబంధం లేదు. ఆయన చెప్పమన్న మాటలు నేను చెప్పా. ఆయన నాకు ఇచ్చిన ప్రేరణ నేను మాట్లాడా. చెప్పండి, ఎదుటోళ్ళ బతుకులు చూస్తారా, ఎవరు బతుకోళ్ళు చూస్తారా? చెప్పండి, ఇతరులకు మీకంటే నీతిమంతులు ఎంచుకుంటారా, ఇతరులు మీకంటే తక్కువ వారిని ఎంచుకుంటారా? అమ్మా, మరి మీ మట్టుకు మీరు ఏదన్నా నీతి నీ ఉండి జరిగిందంటే, నీ వల్ల జరిగిందంటే, నీలో ఉంది అంటే అది ఆయన కృప. Download ShareChat.